ఇక అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలకు పొరుగు రాష్ట్రాలకు వెళ్లనవసరం లేకుండా విజయవాడ నగరంలోనే హై టెక్నాలజీతో దంత వైద్య సేవలు అందించడం అభినందనీయమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. విజయవాడ గాయత్రి నగర్లో అధునాతన సౌకర్యాలతో నూతనంగా ఏర్పాటు చేసిన దుహిత దంత వైద్యశాలను మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయకత్వంలో వైద్య రంగానికి పెద్దపీట వేశామని అన్నారు. అందరికీ ఆధునిక వైద్య సేవలు అందించడంలో దుహిత దంత వైద్యశాల ఎంతో ముందుందని తెలిపారు. గత 30 ఏళ్లుగా డాక్టర్ నల్లూరి శ్రీధర్ అన్ని వర్గాల వారికి అధునాతన వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావటాన్ని కొనియాడారు. అనంతరం ఆసుపత్రి నిర్వాహకులను ప్రశంసించారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో పేదలకు మరింత ఆధునిక వైద్యం అందించాలని సూచించారు. ఈరోజు మన విజయవాడలో దుహిత మల్టీ స్పెషాలిటీ డెంటల్ సెంటర్ని ఈరోజు ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. డాక్టర్ నల్లూరి శశిధర్ గారు మరి అందరికీ సుపరిచితులు. మరి దాదాపు 30 సంవత్సరాల పైగా విజయవాడ మహానగరంలో అందరికీ ఈ డెంటల్ వైద్య సేవల్లో ఆయన నూతనమైనటువంటి టెక్నాలజీని ఎప్పటికప్పుడు అవగాహన కల్పించుకుంటూ ఈరోజు ఇక్కడ అత్యాధునికమైనటువంటి ఎక్విప్మెంట్తో మళ్ళీ ప్రారంభించినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినట్టు గౌరవనీయులు అనురాధ గారికి, అలాగే డాక్టర్ రమేష్ గారికి, మరి ఇతర పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు అన్ని ఎక్విప్మెంట్ కానీ లేటెస్ట్ టెక్నాలజీని కానీ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఆయన చేసినటువంటి సేవలను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అట్లాగే ఇక్కడ చూసాం ఎలా టీత్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయటం కానీ, అలాగే 3D ప్రింటింగ్లో టీత్ను మళ్ళీ యథావిధిగా ఏర్పాటు చేయటం కానీ, ఇంకా లేటెస్ట్గా ఏదైతే పంటికి సంబంధించినటువంటి పై ఇది కూడా తీసి మళ్ళీ రీప్లేస్ చేసినటువంటి విధానం కానీ ఇవన్నీ కూడా చెప్తా ఉంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇవాళ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేదలకి అందుబాటులో వైద్యం అందించాలని, అయితే ఈ హాస్పిటల్లో కూడా ఎన్టీఆర్ వైద్య సేవలు ఉన్నాయి, మరి దాన్ని కూడా అందరూ ఉపయోగించుకోవచ్చు. మా దుహిత దంత వైద్యశాల 29వ సంవత్సరం కంప్లీట్ చేసుకొని 30వ సంవత్సరంలోకి వెళ్తుంది. ఈ సందర్భంగా మా ప్రాంగణం కూడా చేంజ్ అయింది కాబట్టి మా మినిస్టర్ గారితో ఓపెన్ చేయించాము. ధనేకుల రవీంద్రనాథ్ గారు ఠాగూరు, ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ గారు, వీరందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి దీన్ని ఇనాగరేట్ చేసి వెళ్ళారు. ఈ దుహిత దంత వైద్యశాల అత్యుత్తమ ప్రమాణాలతో లాస్ట్ 29 ఇయర్స్ నుంచి ఎంత డిఫికల్ట్ కేసు అయినా సరే సింపుల్గా సాల్వ్ చేసి అందరికీ అత్యుత్తమ వైద్యం అందించేటట్టు మేము ప్రయత్నం. ఇక అందం, ఆరోగ్యం రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలను విశాఖవాసులకు పరిచయం చేస్తూ మదర్స్ డే పురస్కరించుకొని సౌత్ బ్రెడ్ మేకప్ స్టూడియో ఆధ్వర్యంలో ప్రొఫెషనల్ బ్యూటీ ఎక్స్పో మరియు ఫ్యాషన్ షో ఘనంగా నిర్వహించారు. ఇప్పటివరకు దేశంలోని మెట్రో నగరాలకే పరిమితమైన ఇటువంటి ప్రతిష్టాత్మకమైన ప్రీమియం ఎక్స్పోను ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా విశాఖపట్నంలో నిర్వహించడం సంతోషదాయకమని మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ బ్యూటీ నిపుణులు, ప్రముఖ బ్రాండ్లను, పంపిణీదారులను ఒకే వేదికపై తీసుకురావడం ఈ ఎక్స్పో ప్రధాన ఉద్దేశమని తెలిపారు. బ్యూటీషియన్ కోర్సు ద్వారా మహిళలకు తమ కాళ్లపై నిలబడి ఉపాధి పొందేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జూరీగా ప్రముఖ క్లోడ్ మీడియా చైర్మన్ బ్రహ్మశ్రీ రామకృష్ణాచారి, ఆమోద్, సుధీర్, సంగీత తదితరులు పాల్గొని విజేతలకు అవార్డులు అందజేశారు. విశాఖపట్నంలో బిహాన్ బ్యూటీ కాంపిటీషన్ ఎక్స్పో మరి వేళ ఇక్కడ నిర్వహించడం విశాఖపట్నంలో చాలా సంతోషకరం. ఎందుకంటే విశాఖపట్నం వేళ ఆసియా ఖండంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణం విశాఖపట్నం. అన్ని రంగాల్లో కూడా మరి వేళ ఎన్నో పారిశ్రామిక కానివ్వండి ఎన్నో విధాలుగా డెవలప్మెంట్ అవుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో 35 లక్షల మంది జనాభాతో విశాఖపట్నం ఉంది. ఎక్కడెక్కడి నుంచో భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, అన్ని రకాలైనటువంటి వ్యాపార రీత్యా ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి మోక్ష గారు మరి ఈవెంట్ ఇది 2వ కార్యక్రమం విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం, మరి వారికి విశాఖ ప్రజలందరి తరపున మేము శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారాలు, శుభాకాంక్షలు. ఈరోజు విశాఖపట్నంలో బియాండ్ నెట్వర్క్ తరపు నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమం నిజంగా అభినందనీయం. ఎందుకు అంటే ఈరోజు అమ్మతనాన్ని తెలుపుతూ మన అందరం కూడా, హిందువులందరూ కూడా దేవతలను అమ్మగా భావిస్తారు.
అలాగే మన కన్న అమ్మను కూడా దేవతగా భావిస్తారు. ఈరోజు ఈ రెండింటిని క్లబ్ చేస్తూ అలాగే తల్లిని కానీ పిల్లల్ని కానీ వీళ్ళతో కూడా వాక్ చేయిస్తూ ఈ ఫ్యాషన్ షో అనేది ఫ్యాషన్ విభాగం అనేది నార్త్కే కాదు సౌత్కి కూడా పరిమితం. సౌత్ వాళ్ళు కూడా నార్త్ని ఢీకొనే విధంగా మేము నిర్వహిస్తామనేటువంటి దాటిలో ఈరోజు జరిగింది. ఈరోజు నిజంగా మన కల్చర్ మన సాంప్రదాయాలతో పాటు మన సాంప్రదాయాల్ని పాటిస్తూ విదేశీయులు తీసుకొచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని చేయడం అనేది ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగులో 81 లక్షల రూపాయలతో నూతన మోడల్ బస్టాండ్ ఏర్పాటు కోసం పాత బస్టాండ్ను కూల్చివేశారు. 6 నెలల్లో పూర్తి చేస్తానన్న బస్టాండ్ నిర్మాణ పనులు సంవత్సరం పూర్తవుతున్నా బస్టాండ్ నిర్మించలేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. ములుగు జిల్లాలో బస్టాండ్ లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి బస్టాండ్ నిర్మాణ పనులు చేపట్టాలని కోరుతున్నారు. ప్రయాణికుల కోసం నిలువ నీడ మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ వరంగల్ నుంచి సంపత్ అందిస్తారు. ములుగు జిల్లాలో నూతన మోడల్ బస్టాండ్ నిర్మాణం కోసం 2025 మే నెలలో ఈ నూతన మోడల్ బస్టాండ్ నిర్మాణం పనులు అయితే చేపట్టడం జరిగింది. దీని ఫౌండేషన్గా తెలంగాణ ఆర్టీసీ శాఖ మంత్రికి సంబంధించినటువంటి పొన్నం ప్రభాకర్ రెడ్డికి చేరుకొని ఈ యొక్క బస్టాండ్ నిర్మాణ పనులు అయితే చేపట్టారు. ఇప్పటి వరకు ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణ పనులు వేగవంతం జరగట్లేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని అంటూ ప్రయాణికులు అయితే చాలా ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పచ్చు. ఏదేమైనప్పటికీ అసలే ఎండాకాలం, ఈ ఎండకు ఏడ నిల్చోవాలి, ఎక్కడ కూర్చోవాలి, ఏడ బస్ ఎక్కాలని చెప్పని అర్థం కాని పరిస్థితుల్లో ప్రయాణికులు అయితే ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క మోడల్ బస్టాండు నిర్మాణం పనులు గత నెలలు గడిచినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఈ యొక్క పనులను చేపట్టకపోవడంతో ఇప్పటి వరకు సుమారుగా సంవత్సరం కాలం పూర్తయినప్పటికీ కూడా ఈ యొక్క బస్టాండ్ నిర్మాణ పనులు మాత్రం ఇప్పటి వరకు పూర్తి కాలేదు. అంటే ప్రయాణికులు అసలే ఎండలు ఒక రోజుకు వచ్చేసి 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఎండ తీవ్రతతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ఇప్పటికైనా ఈ బస్టాండ్ పనులను పూర్తి చేసినట్లయితే ప్రయాణికులకు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుందని చెప్పడానికి ఉన్నట్టు ప్రయాణికులు అవుతున్నారు. ఏదేమైనప్పటికీ ములుగు జిల్లాలో ఈ యొక్క ఎండ తీవ్రతకు ప్రయాణికులు అయితే చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ఒకసారి మనం ప్రయాణికులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం రోజు రోజుకు ఎండ తీవ్రత ఎక్కువ పెరుగుతుంది. ఎవరు బయటికి రావద్దు, అవసరమైతే తప్ప ఎవరు బయటికి రావద్దని చెప్పని వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ప్రయాణికులు మాత్రం ఎండలో మాత్రం నిల్చొని వాళ్ళు వేచి చూడాల్సిన పరిస్థితి అవుతుంది. ప్రయాణికులకు కనీసం ఉందామంటే బస్ స్టాండ్ లేక నిల్చుందామంటే నీడ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మనం ఒకసారి ప్రయాణికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము నర్సాపురం నుంచి వచ్చిన. ఇప్పుడు నేను వచ్చి గంట అయితే బస్సులు లేవు, ఏం లేవు. ఎండలో తపస్సు చేస్తాను. ఇప్పుడు ఒక బస్సు వస్తుంది, ఈ బస్సుకు పోవాలి. గంట గంట గంట. చెప్పండి, మీరు ఎటు పోవాలి? మంగపేట పోవాలి సార్. ఏంది మీ పరిస్థితి ఏంది మరి? బస్సులు లేకనే నీడ లేదు, ఏం లేదు. ఏం లేదు, ఎండలు నిలుస్తున్నాం. ఎంతసేపు అవుతుంది ఇక్కడికి వచ్చి? గంట సేపు అవుతుంది సార్. గంట అవుతుంది. కూర్చోలే? లేదు, ఎక్కడన్నా కూర్చో, ఏడ కూర్చోలే, నిల్చుంటాము. అదే చెప్పండి అమ్మా, మీరు చెప్పండి. అంత ఒకటే. ఓకే రైట్. మనం చూసుకున్నట్లయితే అక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే బస్టాండ్ లేక ప్రయాణికులు మాత్రం చాలా ఇబ్బందులు గురవుతున్నారని చెప్పచ్చు. అసలే ఎండ తీవ్రతతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం మాత్రం ఎవరు బయటికి వెళ్ళొద్దు, అవసరమైతే తప్ప బయటికి రావద్దని చెప్పవచ్చు. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం మాత్రం ప్రయాణికులకు మాత్రం ఎటువంటి నిల్వ నీడ లేక కూర్చోవడానికి కుర్చీలు లేక ఈ యొక్క రోడ్లపైనే వేచి చూడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మోడల్ బస్టాండ్ అని చెప్పి సుమారుగా 5 కోట్ల రూపాయలతో నూతన మోడల్ బస్టాండ్ను ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆ బస్టాండ్ పనులు వేగవంతం చేయకపోవడంతో ఎండలు లేవు కదా, కనిపిస్తలేవు కదా, ఉంటే వాటర్ కూడా లేవు. బస్టాండ్ కోసం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ బస్టాండ్ ఆవరణంలో మీకోసం ఏమన్నా సౌకర్యాలు ఇక్కడ ఏమి ఏర్పాటు చేయలేదా? ఏర్పాటు చేయలే కదా. మేము కూర్చోడానికి ఆ బేకరీలలో పోయి కూర్చుంటున్నాం. ఎంతసేపు అవుతుంది మరి? 2 గంటలు అవుతుంది వచ్చి. 1 గంటలకు వచ్చినాం, 2:30 అవుతుంది ఇప్పుడు. 2 గంటల నుంచి ఇదే పరిస్థితి? ఇదే పరిస్థితి. ఓకే రైట్. మనం చూసుకున్నట్లయితే 2 గంటల నుంచి మా పరిస్థితి అధ్వానంగా ఉంది. కనీసం మంచిలు తాగుదామంటే కూడా నీళ్లు లేని పరిస్థితి, కూర్చుందామంటే కూడా ఎక్కడ కూర్చోలేదు. పక్కన షాపులలో, బేకరీ షాపులలో కూకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చాలా తీవ్రంగా ఇబ్బందికరంగా ఉంది. తాగుదామంటే కనీసం. చెప్పండి అమ్మా. నారాయణపురం పోవాలి, 2 గంటలు అవుతుంది మేము వచ్చి. బస్సు ఇంతవరకు జాడలేదు, పత్తలేదు. మాకు దూపం తత్తాను, ఏం సౌకర్యం లేదు. మరి మేము ఎట్లా పోవాలి, ఎట్లా చేయాలి? ఎండకు నిలబడతాను. ఇంకోటి ఎత్తేని బస్సు ఆటోకు పోదామంటే 50లో 100 కాబట్టి
అంటే మీరు ఇక్కడ ఎందుకు కూర్చున్నారు? బస్ స్టాండ్ ఏమైంది? బస్ స్టాండ్ లేకనే ఈ ఇబ్బందులు అవుతున్నాయి. వాళ్ళు వెళ్ళిపోరు అనమాట. మేము ఏడ రోడ్డు మీద ఉండాలి. అందుకే ఇక బతలాడుకుంటూ ఇక్కడ కూర్చున్నాం. బస్ స్టాండ్ లేదా ఏం లేదా ఇంతవరకు. వాళ్ళకు తలెత్తక బస్ స్టాండ్ కోసం బస్సుల కోసం వేచి చూస్తూ అటు బస్ స్టాండ్ లేక మనం చూసుకున్నట్లయితే ఇలా షాపుల ముందు ప్రయాణికులు మాత్రం ఇలా షాపుల ముందు కూర్చుండాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వారికి కనీసం కూర్చుందామంటే బస్టాండ్ ఆవరణంలో ఎటువంటి కుర్చీలను ఏర్పాటు చేయలేదు, కనీసం నిల్వ నీడ లేదు, మాకు మంచినీళ్ళ సౌకర్యం లేదు, చలివేంద్రాలు కూడా లేవని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు అయితే గగ్గోలు పెడుతున్నారని చెప్పొచ్చు. మనం చూసుకున్నట్లయితే షాపులలో ఇలాంటి పరిస్థితులు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక బేకరీ షాపులో ఉన్నటువంటి ఎక్కడి నుంచి వచ్చింది తాత మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చింది? చేపట్టకపోవడంతో ఈ అసలే ఎండాకాలం ఎండ తీవ్రతకు బయటకు ఎవరు రావద్దని చెప్పి ఉదిక్కు వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ప్రజలు మాత్రం ఎండలనే కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కనీసం వారికి తాగడానికి నీళ్లు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇదే అంశంపై మన మధ్యలో ప్రజా సంఘాల నాయకులు సిపిఐ ములుగు జిల్లా నాయకులు అంజద్ పాషా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్నగారు, ఇప్పటికే బస్ స్టాండ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనిపై నా పేరు ఎండి అంజద్ పాషా, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుని. ఈరోజు ములుగు జిల్లా కేంద్రంలో ప్రభుత్వం 4,83,00,000 రూపాయలు ప్రభుత్వం నిధులు కేటాయించి సంవత్సరం దాటిపోతున్నది. మరి పనులు ప్రారంభించి కూడా సంవత్సరం అవుతున్నది. మరి ఈ నేటి వరకు కూడా బస్టాండ్ పూర్తి కాకుండా ప్రయాణికులు 45 డిగ్రీల ఎండలో రకరకాలుగా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కనపడుతున్నది. కావున భారత కమ్యూనిస్టు పార్టీ నుండి డిమాండ్ చేయడం ఏమిటనగా, మరి ములుగు బస్టాండ్ ప్రాంతంలో చలివేంద్రంను తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా ప్రయాణికులకు బెంచీలు, కుర్చీలు, ఇతర నీడ సదుపాయం కూడా తక్షణం ఏర్పాటు చేయాలని కూడా కమ్యూనిస్టు పార్టీ డిమాండ్ చేయడం జరుగుతుంది. లేనిచో ప్రయాణికులను సమీకరించి రోడ్లపైన ఆందోళన పోరాటాలను నిర్వహిస్తామని కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్చరించడం జరుగుతుంది. ఓకే, రైట్. మనం చెప్పుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి బస్టాండ్ నిర్మాణ పనుల వలన ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారి కోసం నిల్వ నీడన కోసం గ్రీన్ మ్యాట్లు ఏర్పాటు చేసి చైర్స్ ఏర్పాటు చేసి ఇక్కడ వారి కోసం చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని చెప్పి ఇక్కడ సిపిఐ నాయకులు అయితే కోరుతున్నారు. ఇదే విధంగా మనం చూసుకున్నట్లయితే ప్రయాణికులు కూడా మాకు నీడ లేక ఈ షాపుల పొంటి కూర్చోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. త్వరగా బస్టాండ్ పనులను పూర్తి చేసినట్లయితే మేము బస్టాండ్లోనే కూర్చుంటాం కదా, మాకు ఎండలో ఏంటి మా పరిస్థితి, ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు స్పందించి నిల్వ నీడ కోసం నీడను మరియు చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రయాణికులు అయితే కోరుతున్నారు. కెమెరామ్యాన్ మధుకర్తో సంపత్, వైకే న్యూస్, వరంగల్ జిల్లా. తమిళనాడు అసెంబ్లీ ప్రోటెం స్పీకర్గా టీవీకే ఎమ్మెల్యే ఎంవి కురియప్ప నియమితులయ్యారు. గతంలో అన్నాడీఎంకేలో కీలక నేతగా ఉన్న కురుప్పయ్య ఆ పార్టీలో ప్రాధాన్యత తగ్గదంటూ ఈ ఏడాది ప్రారంభంలో టీవీకేలో జాయిన్ అయ్యారు. 1980 నుంచి అన్నాడీఎంకేలో ఉన్న కురుప్పయ్య 2011లో ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2016, 2021 ఎన్నికల్లో టికెట్ లభించకపోవడంతో టీవీకేలో చేరారు. చోళవంద నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. టీవీకే అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా ఇవాళ పగ్గాలు చేపట్టాక రేపు ఉదయం 9:30 17వ తమిళనాడు శాసనసభ మొదటిసారి భేటీ కానుంది. చెన్నైలోని చారిత్రాత్మక ఫోర్ట్ సెయింట్ జార్జ్ వేదికగా ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరగనుంది. ప్రోటెం స్పీకర్గా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. ఎమ్మెల్యేలందరూ వరుసగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్, వీసీకే, సిపిఐ, సిపిఎం, ఐయుఎంఎల్ మద్దతుతో టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇవాళ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే విజయ్ 200 యూనిట్ల విద్యుత్ ఉద్యత్, సీఎంగా పెన్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు, మాదక ద్రవ్యాల నిరోధక ప్రత్యేక విభాగం ఏర్పాటుకు సంబంధించిన 3 కీలక ఫైళ్లపై తొలి సంతకం చేశారు. విజయ్ ఇవాళ తిరుచి ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గానికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 2 స్థానాల్లో గెలిచిన ఆయన పెరంబూర్ నియోజకవర్గాన్ని నిలుపుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర అసెంబ్లీ సెక్రటరియట్లో అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రమాణ స్వీకారం అనంతరం మాట్లాడిన విజయ్, పుట్టుకతో జీవులందరూ సమానమే అనేదే తన సిద్ధాంతమని అన్నారు. మైనార్టీ సోదరులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. హిందూ, ముస్లిం, క్రైస్తవులందరికీ ఈ ముఖం విజయముఖమని అన్నారు. తన గెలుపుకు కారణమైన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇక హైదరాబాద్ వేదికగా దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు చేశారు. దేశ ఆర్థిక స్థితిగతులను బలోపేతం చేసే దిశగా విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకునేందుకు సహకరించాలని అన్నారు. ఇందుకోసం కనీసం ఏడాది పాటు విదేశీ పర్యటనలు, బంగారం కొనుగోళ్లు, వంట నూనెలు, పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. విదేశాల నుంచి భారీగా దిగుమతి చేసుకుంటున్న వల్ల రసాయన ఎరువుల వల్ల భూమికి నష్టం వాటిల్లుతోందని, వాటి వాడకాన్ని తగ్గించడం ద్వారా విదేశీ ద్రవ్యాన్ని ఆదా చేయవచ్చునని సూచించారు. రోజువారీ జీవితంలో విదేశీ వస్తువులపై ఆధారపడటం తగ్గించుకోవడమే అసలైన స్వదేశీ మంత్రమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. पेट्रोल डीजल इतना ज्यादा महंगा हो गया है, पहले से कई गुना ज्यादा कीमतें बढ़ गई है, तो हम सबका दायित्व है कि पेट्रोल डीजल की खरीद पर जो विदेशी मुद्रा खर्च होती है, पेट्रोल डीजल बचाकर हमें वो मुद्रा भी बचानी है। इसके लिए हमारे छोटे छोटे प्रयास भी देश की बहुत मदद कर सकते हैं। जैसे आजकल जो विदेशों में शादियों का, विदेशों में घूमने का, विदेशों में वैकेशन पर जाने का मिडिल क्लास में कल्चर बढ़ता जा रहा है। हमें तय करना होगा कि जब ये संकट का काल है और हमारी देशभक्ति हमें ललकार रही है, तो कम से कम एक साल के लिए हमें विदेशों में जाने की बात। తెలంగాణను అభివృద్ధి పదంలో నడిపేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. హెచ్ఐసిసిలో జరిగిన అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ తెలంగాణలో మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక రంగానికి సంబంధించిన భారీ వరాలు ప్రకటించారు. రాష్ట్రంలో సుమారు 9,377 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా కాకతీయ టెక్స్టైల్ పార్కును ప్రధాని మోదీ ప్రారంభించారు. గుడిబల్లూరు మహబూబ్ నగర్ 4 లైన్ల రహదారి నిర్మాణానికి వర్చువల్గా ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. సైబరాబాద్ సామర్థ్యం అంతర్జాతీయమైందని అన్నారు. దేశ అభివృద్ధిలో నగరం కీలక పాత్ర పోషిస్తోందని, ఉద్యోగ అవకాశాలకు హైదరాబాద్ కేంద్రంగా మారిందని ప్రధాని మోదీ అన్నారు. వరంగల్ పిఎం మిత్ర పార్కు ద్వారా దేశంలో టెక్స్టైల్ రంగానికి ఊతమిచ్చామని అన్నారు. यही लक्ष्य है। ये इंडस्ट्रियल एरिया, इंडस्ट्रियल कॉरिडोर विकसित करने के भारत सरकार के राष्ट्रीय अभियान का हिस्सा है। ये एक प्रकार से इंडस्ट्रियल स्मार्ट सिटी बनने जा रहा है। यहां वर्ल्ड क्लास इंफ्रास्ट्रक्चर होगा, बेहतरीन पावर सप्लाई होगी, एडवांस आईसीटी नेटवर्क होगा, यानी दुनिया भर के निवेशकों के लिए यहां हर वो सुविधा होगी जो इंडस्ट्री के लिए उन्हें जरूरी है। इन सुविधाओं के निर्माण के लिए भारत सरकार के రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎలాంటి వివక్ష లేకుండా కేంద్ర ప్రభుత్వం సహాయం అందిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 3 ఏళ్లు మాత్రమే హైదరాబాద్లో రీజనల్ రోడ్ పనులకు కేంద్రం అంగీకరించిందని అన్నారు. కేంద్ర కేబినెట్ ఆమోదం తర్వాత అందుకు సంబంధించిన పనులు వేగవంతంగా పూర్తయ్యాయని తెలిపారు. మోదీ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నామని అన్నారు. 2014కు ముందు తెలంగాణలో 2400 జాతీయ రహదారులు ఉంటే ఈ 11 ఏళ్లలో సుమారు 2600 జాతీయ రహదారులు పెరిగాయని అన్నారు. ఏ రకంగానైతే మన తెలంగాణ అభివృద్ధి జరిగిందో అదే స్థాయిలో మరింతగా మోడీ గారి యొక్క సహాయ సహకారాలతోటి ఈ యొక్క తెలంగాణ కూడా అభివృద్ధి జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా మనయోస్తాను. ముఖ్యమంత్రి గారు ఈ మధ్యలో చెప్పినటువంటి 2 అంశాలు, ఎందుకంటే 3 సంవత్సరాల క్రితమే ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్డు సంబంధించినటువంటి పనులు మరి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. దానికి సంబంధించినటువంటి ల్యాండ్ అక్విజిషన్ పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. త్వరలోనే కేబినెట్ అప్రూవల్ అయిపోతే రీజనల్ రింగ్ రోడ్డు కూడా వెంటనే కేంద్ర ప్రభుత్వము పనులు ప్రారంభిస్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనయేస్తా ఉన్నాను. అంతేకాకుండా మరి ఈరోజు రాష్ట్రంలో మరి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నికలప్పుడు రాజకీయాలు ఉన్నప్పటికీ ఎన్నికల తర్వాత తెలంగాణ అభివృద్ధి ఏకైక లక్ష్యంగా ఈరోజు మనం అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. గతంలో చాలా అనుభవం ఉంది.
రెడ్డిగా జై శ్రీరామ్ అనే నినాదం వింటేనే కాంగ్రెస్ నేతలకు భయమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో పాల్గొన్న బండి సంజయ్ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిందనే విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తుంచుకోవాలని అన్నారు. తెలంగాణలోనూ వచ్చే ఎన్నికల్లో పక్కాగా అధికారంలోకి వస్తామని అన్నారు. సనాతన ధర్మం కోసం తాము నిరంతరం పనిచేస్తున్నామన్న బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రైతులను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని, ధాన్యం కొనుగోలు చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. జై తెలంగాణ ఏం నినాదం? జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామే మా లోపల ఆవేశాన్ని నింపేది. జై శ్రీరామే మా లోపల ఆలోచన నింపేది. జై శ్రీరామే మా లోపల పౌరుషం నింపేది. ఈ జై శ్రీరామ్ నినాదమే నీ గడిలు బద్దలు కొట్టిన విషయాన్ని ఆ కుటుంబ పార్టీ కేసీఆర్ పార్టీ మర్చిపోయినట్టున్నా. ఆ రోజు జై శ్రీరామ్ నినాదంతోనే జై శ్రీరామ్ నినాదం మారు మోగింది కాబట్టి నీ గడిలు బద్దలు కొట్టి నిన్ను ఫామ్ హౌస్ కు పరిమితం చేసిన నినాదమే నా జై శ్రీరామ్ నినాదం అన్న విషయాన్ని గుర్తుంచుకో. మోడీ గారు జై శ్రీరామ్ నినాదంతోనే ఈ తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి నిధులు ఇస్తున్నానా? ఇలా మోడీ గారు నిధులు ఇచ్చడం మనకి ఇవ్వబట్టే తెలంగాణ రాష్ట్రంలో పాలన కొనసాగుతుంది తప్ప మోడీ గారు లేకుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు. మేము నిధులు తీసుకొస్తున్నాం, మోడీ గారు నిధులు ఇస్తున్నారు తెలంగాణ రాష్ట్రానికి. మేము తెలంగాణ రాష్ట్రానికి నిధులు తీసుకొస్తే మీరు తెలంగాణ నుంచి నిధులను ఇక వికసిత్ భారత్ నిర్మాణంలో భాగంగా ప్రధాని మోదీతో కలిసి నడుస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిపోయాయని, ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడటం లేదన్న రేవంత్, మోదీ ఆశీర్వాదం ఉంటే తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. దేశానికి సింహభాగం ఆదాయం ఇస్తున్న నగరాలను కేంద్రం ప్రోత్సహించాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కోరారు. विकास उत्सव हमारे लिए बहुत जरूरी है. मैं इसीलिए ये विकास उत्सव कहना चाहता हूं कि जिस दिन इस देश में हम सरकार बनाए, इस राज्य में हमारा पहला देश, बाद में जनता, तीसरा दल. जिस दिन प्रधानमंत्री नरेंद्र मोदी जी ने विकसित भारत घोषण पत्र निकाला, उसी दिन हम लोग ये तय किए विकसित भारत के साथ जोड़ने के लिए हम तेलंगाना राइजिंग 2047 हम एक पॉलिसी डॉक्यूमेंट निकाला. आज तेलंगाना राज्य హైదరాబాద్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి విచ్చేశారు. చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు ప్రధానికి సాదరంగా స్వాగతం పలికారు. సుమారు 1:10 నిమిషాల పాటు చంద్రబాబు నివాసంలో గడిపిన మోదీ అక్కడి సీతారాముల విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. చెస్లో విశేషంగా రాణిస్తున్న నారా దేవాంశును అభినందించారు. అనంతరం చంద్రబాబుతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ప్రధాని తమ ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించడంపై చంద్రబాబు కుటుంబం హర్షం వ్యక్తం చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ తమ నివాసానికి రావడం తన కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైన చిరస్మరణ సాయంత్రమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఇక హైదరాబాద్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ తొలుత జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. సైన్య సమస్య కారణంగా పవన్ కళ్యాణ్కు ఇటీవల శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ ఇంటికి వెళ్లి మోడీ పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ఇక మాజీ మంత్రి విడుదల రజని చిలకలూరుపేట పోలీస్ స్టేషన్కు హాజరయ్యారు. కోర్టు ఆదేశాల మేరకు స్టేషన్లకు వెళ్లి సంతకం చేశారు. గతంలో చిలకలూరుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో విడుదల రజనీపై కేసు నమోదైంది. ఈ కేసుపై కోర్టులో పిటిషన్ దాఖలు కాగా కోర్టు ఆదేశాల మేరకు విడుదల రజని పోలీసులకు పాస్పోర్ట్ అప్పగించారు. అలాగే ప్రతివారం పోలీస్ స్టేషన్కు వెళ్లి సంతకం పెడుతున్నారు. ఇక అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని సామాజిక వర్గాలకు సముచిత స్థానం కల్పించాలనే ఉద్దేశంతో కార్పొరేషన్ చైర్మన్ పదవులను ప్రకటించారని అన్నారు. హన్మకొండలో నిర్వహించిన మేరు కుల సంఘం సదస్సులో పాల్గొన్న రాజేందర్ రెడ్డి కుల వృత్తుల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు.
మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర మేయర్ కోఆపరేటివ్ సొసైటీస్ కార్పొరేషన్ లిమిటెడ్ కార్పొరేషన్ ఇవ్వడమే కాకుండా సంఘం వెంకటరాజ్యం గారిని చైర్మన్గా, మాడిశెట్టి లక్ష్మీనారాయణ వైస్ చైర్మన్ చేసి బడ్జెట్ సమావేశం మొట్టమొదటిసారి 50 కోట్లు ప్రకటించి, అలాగనే నియోజకవర్గానికి 1000 మిషన్లు ఇస్తామని చెప్పేసి పొన్నం ప్రభాకర్ గారు అనటం, మా మేరు కులస్తులు మొట్టమొదటిసారిగా వేల సంఖ్యలో ఇలా రావటం, మొట్టమొదటిసారి మీటింగ్ అనుకోవడం సక్సెస్ కావటం ఇది గర్వకారణంగా ఉంది. మా మేరోలలో ఐకమత్యం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 8 లక్షల మంది మేరోలందరూ ఐకమత్యంతో తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకుగా తయారు చేస్తామని చెప్పేసి మనం చేస్తూ, మా యొక్క సమస్యలు ఏదున్నా కానీ ప్రభుత్వం తరఫున మేరు కార్పొరేషన్ చైర్మన్గా రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటానికి పరిస్థితులు అనుకూలంగా మారాయి. రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అమరావతి వాతావరణ విభాగం తెలిపింది. మున్నార్ గల్ఫ్, దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతోనే ఈ అల్పపీడనం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఉపరితల ఆవర్తన సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి స్థిరంగా కొనసాగుతోంది. ఇది మరింత బలపడే అల్పపీడనంగా మారే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. రెడ్డిగా తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్కు ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ శుభాకాంక్షలు తెలిపారు. యువతను ఉత్తేజపరిచే కొత్త రాజకీయాలకు విజయ్ నాంది పలికారని అన్నారు. రాజకీయాల్లో ఎవరూ ఊహించిన విధంగా ఎదిగి చరిత్ర సృష్టించారని కొనియాడారు. దళితులు, వెనుకబడిన వర్గాల ఆశా జ్యోతిగా విజయ్ నిలవాలని ఆకాంక్షించారు. కులమత రాజకీయాలకు దూరంగా ఉండి ప్రజల పక్షాన నిలిచే నాయకుడిగా విజయ్ గుర్తింపు పొందారని తెలిపారు. ముఖ్యమంత్రిగా నేడు కన్నుల పండుగగా ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని జరుపుకున్నటువంటి విజయ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నిజంగా ఒక చరిత్రను సృష్టించాడు. దళితులకి, వెనుకబడి వర్గాల ఆశాజ్యోతిగా తనకి నేనున్నానంటూ ముందుకు నడిపించినటువంటి నాయకుడిగా, నడిపించబోతున్నటువంటి నాయకుడిగా విజయ్ గారు నిలబడాలని, తమిళనాడుతో పాటు ఆంధ్ర రాష్ట్రంలో కూడా మా నాయకుడు జగనన్న గారి ఫోటోతోటి ఒక ప్రభంజనాన్ని సృష్టించినటువంటి నేతగా, తెలుగు రాష్ట్రాలలో కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పొందినటువంటి వ్యక్తి. రెడ్డిగా కడప జిల్లాలోని ఓ ప్రధాన కూడలికి పేరు మార్చాలని కొన్ని దుష్టశక్తులు కుట్ర పన్నుతున్నాయని టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ఆ కూడలికి టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలని ఒక వర్గం చూస్తుందని అన్నారు. సుల్తాన్, సైతాన్ లాంటి పేరు పెడితే చూస్తూ ఊరుకునే వాళ్ళు ఎవరూ లేరని ఆయన హెచ్చరించారు. సుల్తాన్ హిందూ వ్యతిరేకని అని గుర్తు చేశారు. ఆ కూడలికి హనుమాన్ జయంతి రోజు హనుమాన్ సర్కిల్ అని పేరు పెట్టాలని సూచించారు. హనుమాన్ శోభయాత్ర నిర్వహించే విధంగా కూడలి కూడా పోలీసులు అనుమతి ఇవ్వాలని కూడా ఆయన కోరారు. అని చెప్పి కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. సుల్తాన్లు, సైతాన్లు మాకు అవసరం లేదు, మనకు అవసరం లేదు. సుల్తాన్లు, సైతాన్లు మాకు అవసరం లేదు, మనకు అవసరం లేదు. ఖచ్చితంగా టిప్పు సుల్తాన్ ఒక హిందూ వ్యతిరేకి మిత్రులారా. ఇప్పటి కూడా మేల్కోటలో దీపావళి జరుపుకోరు. ఎందుకంటే దీపావళి పర్వదినాన దాదాపు 1000 మంది హిందువుల్ని ఊచకోత కోసినటువంటి దుర్మార్గుడు, రాక్షసుడు టిప్పు సుల్తాన్. అలాంటి రాక్షసుడి పేరు తీసుకొని వచ్చి ఒక కూడలికి పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో ఒక కుట్ర కోణం దాగి ఉంది. ఎల్లుండు హనుమాన్ జయంతి సందర్భంగా అక్కడ శోభాయాత్ర చేయాలని చెప్పి హిందూ బంధువులు నిర్ణయించారు. దాన్ని ఎట్టి పరిస్థితులను అనుమతి రాకుండా ఒక దుష్ట పన్నాగంతో నిన్న ఈ కార్యక్రమానికి అక్కడ నుండి ముస్లింలు ప్రయత్నం చేశారని చెప్పి మాకు ఇక చిత్తూరు జిల్లా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారిని భారతదేశ ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, జిల్లా కలెక్టర్, ఎస్పీ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దేశంలోని 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు విజయవంతంగా, ప్రశాంతంగా పూర్తి కావడంతో కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నట్టు ఆయన తెలిపారు. अभी 5 चुनाव बड़े सफलतापूर्वक संपन्न हुए। और उसके उपरांत हम तिरुपति बालाजी सहित सभी देवी शक्तियों का हमने आशीर्वाद लिया. After the successful completion of the 5 assembly elections, me and my wife Anuradha, we have visited
కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయబడి కట్టుబడి పనిచేస్తోందని డీసీసీ నేత నరేష్ అన్నారు. ఈ సందర్భంగా డీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి ఎస్సీ విభాగం పదవుల నియామకానికి సంబంధించిన ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఎస్సీ వర్గాలకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తుందని అన్నారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేసే నాయకులను అవకాశాలు కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు. పార్టీ అభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేసేవారు ముందుకు రావాలని సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచి మండలంలో 5.61 కోట్ల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు కూటమి నాయకులతో కలిసి మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. పాలకొల్లు నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఉన్నత స్థాయిలో నిలబెట్టడం తమ లక్ష్యమని తెలిపారు. తమకు వరుస విజయాలు అందించిన ప్రజల రుణాన్ని అభివృద్ధి ద్వారా తీర్చుకునేమని తెలిపారు. దేశానికి రైతే వెన్నెముకని పేర్కొన్నారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా రైతుల కష్టాలు తెలిసినని అన్నారు. గ్రామీణ రహదారుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, ఈవేళ 5,62,00,000 రూపాయలు ఈ ఒక్కరోజు ఈ ఒక్క పూట మేము శంకుస్థాపనలు చేశాం. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి సహకరించినటువంటి రోజుల్లో కూడా పాలకొల్లు నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని అంటే ఏదైతే 14, 19, 24లో వరుసగా నన్ను ఏదైతే గెలిపిస్తూ ఉన్నారో మీ అందరి రుణం తీర్చుకునేటువంటి విధంగా, అది వేసవి కాలం అని లేదు, వర్షాకాలం అని లేదు, శీతాకాలం అని లేదు, మండు టెండల్లో కూడా